హాయ్ అండి, నేను మీ నవీనాని. వెల్కమ్ టు అనదర్ మినీ బ్లాగ్ అండి. ఇక్కడైతే మా వారు పిల్లల కోసం లెగ్ పీసెస్, వింగ్స్ అయితే తీసుకొని వచ్చారండి. ఎందుకంటే చాలా రోజులు అయిపోయింది కదా, అందుకని చెప్పేసి పిల్లలు అయితే తినాలని ఒకటే అడుగుతున్నారు. ఇక బయట ఎందుకులే అని చెప్పేసి ఇంట్లోనే తీసుకొని వచ్చారనమాట. ఇక దానికి తగ్గట్టు నేనైతే మ్యాగ్నేషన్ అయితే చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకుందామని ఫస్ట్ అయితే వీటిని మ్యాగ్నేట్ చేసి పెడుతున్నాను. ఇక మాకైతే కర్రీకి అయితే రొయ్యలు తీసుకొని వచ్చారనమాట. రొయ్యల కర్రీ అయితే ప్రిపేర్ చేయాలి. ఫస్ట్ ఇది మ్యాగ్నేట్ చేసి ఫ్రిడ్జ్ లో పెడితే తర్వాత కర్రీ అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు అని చూస్తున్నాను. ఎప్పుడైతే చికెన్ జాయింట్లు కానీ, లాలీపాప్స్ కానీ, ఇక చికెన్ పకోడీ కానీ ఒకేలాగా మ్యాగ్నేట్ అయితే చేయనండి. ఇక డిఫరెంట్ గా అయితే చేస్తూ ఉంటాను అనమాట. ఈ రోజు ఎలా చేశాను ఏంటి అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ అయితే చికెన్ పీసెస్ అన్ని బాగా వాష్ చేసుకున్నాను. దాంట్లోనే కొంచెం అంత సాల్ట్, పసుపు యాడ్ చేసుకున్నాను. ఇక దాంట్లోనే కొంచెం అంత కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇక కార్న్ ఫ్లోర్, బియ్య పిండి, కొంచెం అంత శనగపిండి కూడా యాడ్ చేసుకున్నానండి. దాంట్లోనే కొంచెం అంత ఆయిల్ యాడ్ చేసుకున్నాను, కొత్తిమీర వేసుకున్నాను. ఇక దాంట్లో నిమ్మబద్ద ఒకటైతే పిండుకొని వేసుకున్నాను అనమాట. వీటిని అయితే బాగా కలిపేసుకొని మ్యాగ్నేట్ చేసుకుంటున్నాను. అవును, మర్చిపోయాను, దాంట్లోనే కొంచెం గరం మసాలా కూడా యాడ్ చేసుకున్నాను. చికెన్ మసాలా కూడా వేసుకున్నాను. చికెన్ మసాలా వేసుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుండిద్ది అనమాట. వాటిని అయితే ఒక 1 అవర్ పాటు అయితే మ్యాగ్నేట్ చేసి ఫ్రిడ్జ్ లో పెట్టేశాను. తర్వాత అయితే ఈ విధంగా అయితే ఫ్రై చేసేసుకుంటున్నాను అనమాట. మనకైతే ఆయిల్ బాగా కాలుండాలండి, అప్పుడే మనకి కొంచెం బాగా ఫ్రై అవుతుంది. ఇక్కడైతే పిల్లలకి, మా వారికి అయితే ఆనియన్ సలాడ్ అయితే ప్రిపేర్ చేశానండి. ఆనియన్స్, టమాటా, ఇక కొత్తిమీర, నిమ్మరసం అంతే యాడ్ చేసుకున్నాను. ఉప్పు, కారం, పసుపు. మీ దగ్గర ఉంటే క్యారెట్స్ కానీ, కీరా కానీ ఇవి కూడా యాడ్ చేసుకోండి, టేస్ట్ అయితే ఇంకా బాగుంటుంది. ఇక మా వారైతే కీరా అవన్నీ తినరు కాబట్టి ఆనియన్ సలాడ్ అయితే సింపుల్ గా ప్రిపేర్ చేశాను. వీటిల్లోకి అయితే ఆనియన్ సలాడ్ అయితే పక్కకు డిష్గా పెట్టుకొని తింటే సూపర్ గా ఉంటాయి. ఇక్కడైతే అన్ని ఫ్రై చేసేసాను. ఆల్రెడీ మా వారు మా పిల్లలు అయితే తినేసారనమాట. మిగిలినవి అయితే ఇక వీడియోకి చూపించుకుందామని చెప్పేసి చూస్తున్నాను. ఇంట్లో మిగతావి తినగా ఇవి మిగిలాయండి. నచ్చితే లైక్ చేయండి, ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి.